మీరు అప్పట్లో ఆపేస్తే నీవు ఎలా ముందుకు వచ్చే కదండి సార్. అందరూ సార్ మొన్న 3 రోజులు నిరాహార దీక్ష చేసాం విశాఖపట్నంలో. మీకు ఎక్కడైనా చిన్న రిమార్క్ ఎక్కడైనా ఎక్కడ మీరు కోఆపరేట్ చేయండి. మీరు కోఆపరేట్ చేయాలి. మీరు చేస్తే ప్రశాంతం గంటలు అయిపోద్ది. అరగంటలు అయిపోతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యువతకి, నిరుద్యోగ యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో వాటి అమలు కోసం ఆగస్టు 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి లోకంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన, శాంతియుత ర్యాలీలు చేస్తామని ముందుగానే పోలీసు వారికి సమాచారం ఇవ్వటం జరిగింది. ఇదేదో ఈరోజు ఇప్పటికిప్పుడు రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఇది చేపట్టిన కార్యక్రమం కాదు. 100% కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆవేదనకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల హక్కుల కోసం, యువత ఉపాధి కోసం ఈరోజు చేస్తున్న పోరాటం. ఈరోజు నిజంగా ఈ గవర్నమెంట్ గత 3 రోజుల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థుల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి, స్పందన చూసి ఒక పిరికి పంద చర్యగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఒక ప్రభుత్వంపై ప్రజల యొక్క విధుల గురించి కానీ, హక్కుల గురించి కానీ ప్రశ్నించడం, ఆ ప్రశ్నించే హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ అధికారాన్ని చేతిలో తీసుకుని ఈరోజు పోలీస్ జులుం ప్రదర్శిస్తూ ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతామని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులందరినీ కూడా మేము ఒకటే మీ మనవి చేసుకుంటూ ఉన్నాం. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ప్రజా తీర్పు మేరకు, ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు మారుతాయి. మీరు అధికారం శాశ్వతం అనుకుని అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వంలో అధికారులు అనేది ప్రజలు సేవ చేయడం కోసం, ప్రజలకు కల్పించడం కోసం ఉన్నారు. అంతే తప్ప రాజకీయ నాయకుల కింద బానిసలుగా పనిచేయడానికి కాదు. మేమన్నా దౌర్జన్యాలు చేస్తున్నామా? మేమన్నా విధ్వంసకర కార్యక్రమాలు చేస్తున్నామా? శాంతియుతంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం తరపున, యువత తరపున కూడా వాళ్ళ గళాన్ని మేము వినిపించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మీకు చేతనైతే నిజంగా మీకు దద్దమ్మ ప్రభుత్వం కాదు, మాట తప్పే ప్రభుత్వం కాదు, మాది మోసపూరిత ప్రభుత్వం కాదు అని మీరు నిరూపించుకుంటే 25 నెలలుగా బకాయిలోని నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఇలా పోలీసు జీలం ప్రదర్శించడం కాదు. మీరు ఆపేసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. మీరు ఆపేసిన విద్యా కానుక పథకాన్ని అమలు చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చదువుకోవాలనుకునే తాపత్రమైన ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మనబడి, నాడు నేడు కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయండి. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీకు సమర్థత ఉంటే, నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే డిఐసీలు అవినీతి జరగలేదు, డిఐసీలు అక్రమాలు జరగలేదు, డిఐసీలు అన్యాయం ఏ అభ్యర్థికి కూడా జరగలేదు అనుకుంటే ఆ లక్షలాది మంది అభ్యర్థులకి వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారి డిమాండ్ మేరకు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. కానీ మీకెందుకో ఒక పిరికి పంద చర్య, ఇది ఒక ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నాలు, దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, బళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా బెదిరించి అదిరించి ఆపాలనుకుంటున్నారు. మీరు ఇదే విధంగా మేము ఒకటే చెప్తున్నాం, మేము శాంతియుతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యతంగా నిరసన చేయడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. మా యొక్క డిమాండ్ ఒకటే, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి తక్షణ 25 నెలల బకాయిలు నిరుద్యోగ భృతి తక్షణం విడుదల చేయాలి. విద్యా కానుక పథకాన్ని తక్షణం అమలు చేయాలి. డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆటంకాలు సృష్టించినా రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని ఎర్రబుక్కు రాజ్యాంగం పేరుతో మీరు ఎన్ని దాడులు చేసినా మేము మా పోరాటాన్ని అయితే మేము ఆపం. మీ ఎర్రి చేష్టలు ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని పక్కన పెట్టకపోతే ఈ పోరాటంలో పాల్గొన్న యువత ఈ పోరాటంలో ఎవరైతే విద్యార్థులు పాల్గొన్నారో వాళ్ళే ఆయుధాలుగా మరి మీరు ఏ విధంగా అయితే మోసగించి వంచి ముసుగేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు దోపిడీ చేస్తున్నారో అదే యువత తిరగబడి సమిధుల్లా మారి ఆయుధాల్లా మారి మిమ్మల్ని దహించి వేస్తారు. ఖబర్దార్. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయండి. మేము 72 గంటల ముందు మేము పోలీసు సిపి గారికి పర్మిషన్ అప్లై చేసాం ర్యాలీకి సంబంధించి శాంతియుత నిరసనకు సంబంధించి. కానీ అర్ధరాత్రి గాడు ఫోన్లు చేసి ఈరోజు మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత నిలువరిస్తే, మీరు ఎంత ఆపాలని ప్రయత్నిస్తే, మీరు ఎంత అనగదొక్కాలని ప్రయత్నిస్తే రెట్టించిన ఉత్సాహంతో యువత వారి హక్కుల కోసం పోరాటం చేస్తారు. వారి కండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల భవిత కోసం, యువత భవిష్యత్తు కోసం వారి అన్నింటి మేము నడుస్తాం.